గాయ్స్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గాయ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటో మీ అందరికీ తెలుసు కదా. అదేంటి అంటే నేను నా ఫేవరెట్ రెసిపీ అయిన టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోర తయారు చేశానండి. యాక్చువల్గా ఈ చింతపండు పులిహోర అనేది టెంపుల్స్లో ప్రసాదంగా ఎక్కువగా పెడుతూ ఉంటారు. నేనైతే చేసుకుంటూ ఉంటాను ఫ్రీక్వెంట్గా, నాకు ఎప్పుడైనా పులిహోర తినాలి అనిపించినప్పుడు. బట్ ఈసారి అయితే పులిహోర చాలా చాలా టేస్టీగా తయారు చేశానండి. యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ చింతపండు పులిహోర అన్నమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు నిమ్మకాయ పులిహోర అయితే ఈజీగా చేసుకోవచ్చు, చింతపండు పులిహోర అయితే కష్టం అనేసి. బట్ అది ఏం లేదండి, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈరోజు అయితే నేర్పించేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మీరే చింతపండు పులిహోర స్వయంగా చేసేస్తారు. ఫస్ట్ మీరు పులిహోర కోసం రైస్ కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ నేను 5 కప్స్ వరకు రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న రైస్ కప్ సైజ్ వచ్చేసి మీడియం సైజ్ అనమాట. వన్స్ 5 కప్స్ వరకు రైస్ తీసుకున్న తర్వాత ఈ రైస్ని వాటర్లో 2 to 3 టైమ్స్ వరకు నీట్గా వాష్ చేయాల్సి ఉంటుందండి. రైస్ పైన ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే క్లీన్ అయిపోతాయి. నేనైతే రైస్ ఎప్పుడూ కూడా 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేస్తూ ఉంటాను. వన్స్ రైస్ అనేది నీట్గా వాష్ చేసిన తర్వాత ఈ రైస్ని రైస్ కుక్కర్లో వేస్తున్నాను అనమాట. యాక్చువల్గా 1 కప్ ఆఫ్ రైస్కి 3 కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ నేను పులిహోరకి రైస్ అనేది పదునుగా ఉండాలి అని చెప్పేసి 1 కప్ ఆఫ్ రైస్కి 2.5 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. వన్స్ వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేస్తున్నాను. నెక్స్ట్ 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి. వన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత రైస్లోకి మిక్స్ అవ్వాలనేసి లైట్గా ఒకసారి కలుపుతున్నాను. ఆ తర్వాత రైస్ కుక్కర్కి మూత పెట్టేసి రైస్ అయితే కుక్ చేసేయండి. రైస్ కుక్ అయ్యేలోపు పులిహోర కోసం చింతపండు పులుసు అయితే తయారు చేసుకుందామండి. నేను ఇక్కడ 130 గ్రామ్స్ వరకు చింతపండు అయితే తీసుకుంటున్నాను. ఈ చింతపండును కూడా ఒకసారి బౌల్లో తీసుకొని వాటర్తో వాష్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎలా అయితే మనం రైస్ వాష్ చేసుకున్నామో అలానే చింతపండులో కూడా ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయన్నమాట. వన్స్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ చింతపండుని పులుసు కోసం మనం డైరెక్ట్గా యూస్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కప్స్ వరకు వాటర్ అయితే తీసుకుంటున్నానండి. ఈ వాటర్లో వాష్ చేసిన చింతపండు వేసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల చింతపండు అనేది వాటర్లో సోక్ అయ్యి పులుసు అనేది త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ పులిహోరలో వేసి పులిహోర మసాలా అనేది రెడీ చేసుకుందామండి. దానికోసం అనేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుంటున్నాను. వన్స్ కడాయి అనేది బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అనేవి వేస్తున్నానండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసి బాగా డ్రై రోస్ట్ చేయాల్సి ఉంటుందండి. ఆయిల్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. వన్స్ ఈ మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కూల్ చేసుకోవాలన్నమాట. వన్స్ ఈ మసాలాలు అనేవి బాగా కూల్ అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, మనకి మసాలా అనేది చాలా బాగా వచ్చింది కదా. స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. గుమగుమలు ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి. నెక్స్ట్ చింతపండు పులుసు అనేది మరిగించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుంటున్నానండి. వన్స్ కడాయి అనేది బాగా హీట్ అయిన తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు అనేది ఈ ఆయిల్లో వేయాల్సి ఉంటుంది. ఈ చింతపండు పులుసు మరగడం స్టార్ట్ అయ్యే వరకు కూడా ఫ్లేమ్ అనేది హైలోనే ఉండేలా చూసుకోండి. మధ్య మధ్యలో ఈ చింతపండు పులుసుని కలుపుతూ ఉండాలి. చూసారుగా, చింతపండు పులుసు అనేది మరగడం స్టార్ట్ అయింది. ప్రజెంట్ పులుసు కన్సిస్టెన్సీ అయితే చాలా పలుచగా ఉందండి. ఈ చింతపండు పులుసు బాగా మరిగి దగ్గర పడే వరకు కూడా సిమ్లో పెట్టి కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది స్లోగా దగ్గర పడుతూ ఉంటుంది. ఇలా పులుసు మరుగుతూ ఉన్న టైంలో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఆ తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 3 నుండి 4 పచ్చిమిరపకాయలు కూడా ఈ పులుసులో వేసి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. పసుపు అనేది గడ్డలు కట్టకుండా
పులుసులో బాగా కలిసేలా స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా మరుగుతూ ఉండగా 2 నుండి 3 కరివేపాకు రెమ్మలు కూడా వేయాల్సి ఉంటుంది. వన్స్ కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకసారి పులుసు కన్సిస్టెన్సీ చూస్తే ముందు కంటే ఇప్పుడు కొంచెం దగ్గర పడింది, థిక్‌గా అయిందనమాట. ఇంకా దగ్గర పడాల్సి ఉంటుందండి. మధ్యలో నేను ఫ్లేమ్ అనేది హైకి సెట్ చేసుకొని కుక్ చేసుకుంటూ వచ్చాననమాట. ఫైనల్‌గా పులుసు అనేది చిక్కగా దగ్గర పడింది. బాగా ఉడికిందండి. ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మనం ఈ పులుసుని బాగా కూల్ చేసుకోవాల్సి ఉంటది. ప్యారలల్‌గా నాకు రైస్ కూడా కుక్ అయిపోయిందండి. ఈ రైస్‌ని కూడా వేడి లేకుండా బాగా కూల్ చేసుకోవాలి. ఫైనల్‌గా ఈ పులిహోర కోసం మనం పోపు అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నాను. వన్స్ కడాయి అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. వన్స్ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ కప్ వరకు వేరుశెనగ గింజలు అనేవి వేస్తున్నాను. యాక్చువల్‌గా పులిహోరలో అస్సలు రుచి అంతా గ్రౌండ్ నట్స్ వల్లే వస్తుంది. ముద్దకి కూడా ఒక్కొక్క గ్రౌండ్ నట్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటదండి. వన్స్ ఈ గ్రౌండ్ నట్స్ కూడా స్లైట్‌గా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పు అనేది యాడ్ చేస్తున్నాను. ఆ తరువాత హాఫ్ స్పూన్ వరకు ఆవాలు కూడా యాడ్ చేస్తున్నానండి. వన్స్ ఆవాలు అనేవి స్లైట్‌గా ఫ్రై అయిన తర్వాత 3 నుండి 4 ఎండు మిరపకాయలు కూడా వేసి స్లోగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. వన్స్ ఎండు మిరపకాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 10 నుండి 20 వరకు జీడిపప్పు అనేది యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు ఆప్షనల్ అనమాట. మీకు నచ్చితే కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. నాకు జీడిపప్పు ఫ్లేవర్ కూడా ఇష్టము. సో, అందుకని యాడ్ చేస్తున్నాను. ఈ జీడిపప్పు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 10 నుండి 15 వరకు సన్నగా పొడవుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు అనేవి వేసి ఫ్రై చేయాల్సి ఉంటదండి. వన్స్ పచ్చిమిరపకాయలు కూడా వేసిన తర్వాత హాఫ్ కప్పు వరకు కరివేపాకు కూడా యాడ్ చేసి పోపు మొత్తం ఫ్రై అయ్యేలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాల్సి ఉంటది. ఇలా పోపు ఫ్రై అవుతూ ఉండగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ ఇంగువ వల్ల కూడా పులిహోరకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. వన్స్ ఇంగువ కూడా యాడ్ చేసిన తర్వాత పోపు దోరగా ఫ్రై అయ్యే వరకు సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఫైనల్‌గా ఈ పోపు అనేది దోరగా ఫ్రై అయిపోయింది కదా! ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని కూడా హాట్‌గా లేకుండా కూల్ చేసుకోవాల్సి ఉంటది. గైస్ ఫైనల్‌గా మనకి రైస్, చింతపండు పులుసు, పులిహోర పోపు అన్నీ కూల్ అయిపోయాయి కదా! ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి పులిహోర కలిపేసుకోవడమేనండి. నేను ఒక పెద్ద గిన్నెలో చల్లార్చిన రైస్‌ని వేసుకుంటున్నాను. ఈ రైస్‌ని గడ్డలు లేకుండా ఫస్ట్ బాగా కలుపుకోండి. వన్స్ రైస్ అనేది గడ్డలు లేకుండా బాగా కలుపుకున్న తరువాత మనం ముందుగా కుక్ చేసి ఉంచిన చింతపండు గుజ్జు అనేది ఈ రైస్ మీద వేస్తున్నాను. ఆ తరువాత చల్లార్చిన పులిహోర పోపు కూడా వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. యాక్చువల్‌గా ఈ చింతపండు పులుపు అలాగే పోపు బాగా రైస్‌కి పట్టేలా మొత్తం రైస్‌ని మీరు బాగా కలుపుకోవాల్సి ఉంటదండి. చూసారుగా రైస్‌లో అక్కడక్కడ గడ్డలున్నాయి. వాటిని కూడా గడ్డలు లేకుండా బాగా మెదుపుకుంటా కలుపుకోవాల్సి ఉంటది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండగా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులిహోర మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. వన్స్ ఈ మసాలా పౌడర్ కూడా వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు గానీ సాల్ట్ తక్కువ అయింది అనిపిస్తే మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నాకొచ్చేసి ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం తక్కువ అయింది. నేను సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాను. సరిపడా వేసి కలుపుతున్నాననమాట. నాకైతే ఇలా పులిహోర కలుపుతా నాకు షోల్డర్ పెయిన్ వచ్చేసింది. మీరు పులిహోర కలిపే విధానంలోనే ఎంటైర్ టేస్ట్ డిపెండ్ అయ్యి ఉంటదండి. సో, చాలా కేర్‌ఫుల్‌గా అన్నీ సరిపోయేలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు చూస్తే నేనైతే 360 డిగ్రీస్‌లో పులిహోర బాగా మిక్స్ అయ్యేలా కలిపేస్తున్నానండి. ఫైనల్‌గా సక్సెస్‌ఫుల్‌గా పులిహోర అయితే ప్రిపేర్ చేసేసాను. చూడండి చాలా బాగా కుదిరిందండి. ఎస్పెషల్లీ ఆ కలర్ గానీ, స్మెల్ గానీ ఇంగు వేయడం వల్ల స్మెల్ కూడా చాలా బాగుంది. అండ్ ఫైనల్‌గా ఒకసారి టేస్ట్ చూద్దాము. నేనైతే టేస్ట్ చూస్తున్నాను. ఇంకొకసారి తినాలనిపించింది. మళ్ళీ టేస్ట్ చేస్తున్నాను. వాహ్! సూపర్‌గా వచ్చింది. అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి.
సో గాయస్ మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే టేస్టీ అండ్ యమ్మీ యమ్మీ చింతపండు పులిహోర అయితే తయారు చేసేసుకోవచ్చు. నేనైతే ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా అంటూ తినేసానండి. సో గాయస్ మీకైతే నా వీడియో చాలా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ సపోర్ట్ నాకు ఇవ్వండి గాయస్. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.